పట్నంలో సీఎం జగన్ ప్రాంతీయ సభ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సభను అడ్డుకుంటారన్న కారణంగా టీడీపీ జనసేన నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. నేడు భీమిలిలో సిద్ధం పేరిట వైసీపీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ నేపథ్యంలో జగన్ రాక సందర్భంగా ప్రతిపక్షాల అరెస్టులు కొనసాగుతూ మీద వైసీపీ పెద్దలను నిలదీసేందుకు తనను అడ్డుకుంటున్నారన్న పీతల మూర్తి యాదవ్, ఇక జగన్ విశాఖ వస్తే ప్రతిపక్షాలు బయటకు రాకుండా పోలీసులు వలయాలు పెట్టడం అప్రజాస్వామికమని అన్నారు. ఇప్పటికే సీఎం జగన్ దిగిపోవడానికి సిద్ధమని పిలుపునిచ్చారని ఎద్దేవా చేశారు. ఇక జగన్ ను గద్దెదించడానికి తమ అధినేత పవన్ కళ్యాణ్ యుద్ధం ఎప్పుడో ప్రకటించారని పీతల మూర్తి యాదవ్ అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇక మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చూసుకున్నట్లయితే ఇక భీమిలికి జగన్ రాకతో కూడా పూర్తిగా ప్రతిపక్ష నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వాసు? సీఎం ఎప్పుడు ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు కూడా ఈ ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం లేదా గృహ నిర్బంధం చేయడం కూడా పరిపాటిగా మారిపోయింది. ఇవాళ కూడా ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. జగన్ మధ్యాహ్నం ఇక్కడికి 3 గంటలకు చేరుకుని ఉన్నారు. భీమిలి దగ్గర భారీ బహిరంగ సభ, 3 జిల్లాలకు సంబంధించినట్టు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో భాగంగా జగన్ వస్తున్న సందర్భంగా మొత్తం కూడా వీళ్ళందరం కూడా అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేయడం కానీ, లేకపోతే అరెస్ట్ చేయడం కానీ, ఆ టీడీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని, సిపిఐ నాయకులు మొత్తం అందరం కూడా గృహ నిర్బంధం చేయడం, లేకపోతే పోలీసులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, మొత్తం జగన్ ప్రోగ్రాం అయ్యే వరకు కూడా వీళ్ళందరం కూడా ఆ విధంగా నిర్బంధించడం పట్ల అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అదేవిధంగా జగన్ వస్తున్న సందర్భంలో చుట్టుపక్కల చెట్లు మొత్తం కొట్టేయడం, డేరాలు కట్టడం, ప్రతిపక్షాలు ఎవరు కూడా బయట రోడ్డు మీద ఉండకూడదనే నిర్బంధకరమైన వ్యవహార శైలి పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు అయితేనే, మొత్తం ప్రజా సంఘాలు అయితేనే ప్రతిసారి కూడా ఇదే విధంగా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇవాళ అయితే ఉదయం నుంచి కూడా టీడీపీ నాయకుడు, టీఎన్టీసీ నాయకుడు, రాష్ట్ర నాయకుడు ప్రణవ్ గోపాల్ని అరెస్ట్ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర నాయకులు, జనసేన నాయకులు, కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా ఇదే విధంగా గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దీని పట్ల తీవ్ర స్థాయిలో వీళ్ళంతా మండిపడుతున్నారు. జగన్ వచ్చినప్పుడల్లా కూడా ఇదే విధంగా చేస్తున్నారు అని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే జగన్ వచ్చిన ప్రతిసారి కూడా ప్రతిపక్షాలు ఈ విధంగా నిర్బంధించడం లేదా అరెస్ట్ చేయడం కూడా సబబు కాదని కూడా ప్రజా సంఘాలు అయితే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మూర్తి యాదవ్ అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు మీరు అన్నట్లుగా కూడా ఏదైతే ఇప్పుడు జగన్ వస్తే బయటకి ఈ ప్రతిపక్షాలు రాకూడదన్న చందంగా కనిపిస్తుంది. ఎందుకు ఈ రకంగా అంటే ప్రజా పరిపాలనలో ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రతిపక్ష నాయకులు కూడా బయటికి రావచ్చు. ఈ రకంగా హౌజులు, గృహ నిర్బంధాలు చేస్తుంటే కూడా ప్రజలు దీనిపైన స్పందిస్తున్నారా? ఇప్పుడే కాదు, వాస్తవానికి విశాఖకి జగన్ ఎప్పుడు వచ్చినా సరే ట్రాఫిక్ సమస్యలు ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ గంటల కొద్దీ నిలిపేయడం, లేకపోతే ట్రాఫిక్ మళ్లించడం. ఇవాళ కూడా 3 గంటలకు జగన్ వస్తుంటే 1 గంట నుంచి కూడా ట్రాఫిక్ తీవ్ర స్థాయిలో మళ్లిస్తున్నారు. చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజా సంఘాలు ఇబ్బంది పడుతున్నారు, రాజకీయ పార్టీలు ఇబ్బంది పడుతున్నారు. జగన్ విశాఖ వస్తున్నారు, లేకపోతే ఉత్తరాంధ్రకు వస్తున్నారంటే ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం జాతీయ రహదారి అంతా కూడా నిర్బంధించి అటు 2 వైపులా కూడా ఎవరు వెళ్లకుండా కూడా కట్టడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై చాలా సార్లు కూడా ప్రజలు మండిపడే పరిస్థితి కనిపించింది. ఇవాళ కూడా ప్రజా సంఘాలను అయితే లేకపోతే నాయకులను అయితే కూడా ఈ విధంగా కట్టడి చేస్తున్నారు. ఈ రోజు జగన్ రాక సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఏర్పడుతున్నాయా? తప్పకుండా. ఎందుకంటే ఇవాళ దాదాపు 3 లక్షల మంది జన సమీకరణ చేరున్నారు. భీమిలి దగ్గర తగరపల్స్ దగ్గర ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ భీమిలి బీచ్ నుంచి, ఆర్కే బీచ్ నుంచి, లేకపోతే ఇటువైపు గీతం వెళ్లే కాలేజీకి వెళ్లే విద్యార్థులు అయితే మొత్తం అన్ని వైపులా కూడా మొత్తం బ్లాక్ చేస్తున్నారు. జగన్ వచ్చే రూట్ అంతా కూడా ఎవరు కూడా వెళ్లకుండా చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలో కూడా 3-4 టైంలో కూడా చాలా రద్దీగా ఉంటది. హైవే మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి గీతంకి వెళ్లే దారి మొత్తం కూడా ఈ దారంతా కూడా హైవేను మొత్తం నిర్బంధించడం, హైవేకి కనెక్టివిటీగా ఉన్నటువంటి రోడ్లను కూడా నిర్బంధించడం, రోడ్డు హైవే మీదకి ఎవరు రానివ్వకపోవడం, కనీసం 2 వీలర్ కూడా రానివ్వకపోవడం పట్ల వాళ్ళందరూ కూడా మండిపడే పరిస్థితి ఇప్పటికే చాలా సార్లు చూసాం. ఇవాళ కూడా అదే పరిస్థితి. పోలీసులు అనేక ఆంక్షలు పెడుతున్నారు జగనత్వం సందర్భంగా. ఎందుకంటే ఎన్నికల శంకరాం పూరించేందుకు భారీగా 3 లక్షల మంది జనాభా చేరుకుంటున్నారు. వాహనాల సమీకరణకైతే, వాహనాల పార్కింగ్ అయితే చాలా ప్లేసులు ఏర్పాటు చేశారు. చాలా మంది వచ్చే కార్యకర్తలు కూడా చాలా దూరం కూడా నడిచి ఆ సభకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని పట్ల ఒక విధంగా ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు కూడా జగన్ వచ్చే సమయంలో ఇబ్బంది పడుతున్నారని వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వాసు, ఇంకొకటి కూడా పీతల మూర్తి గురించి మాట్లాడుకున్నట్లయితే భూదోపిడీ గురించి నిలదీసినందుకే కూడా ఈ రకంగా అడ్డుకుంటున్నారంటూ కూడా పీతల మూర్తి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వాసు?
ఆయన్ని ఇప్పటికే చాలా సార్లు కూడా ఈ విధంగా వెలుగులోకి తెస్తున్నారు ఆయన. ఎందుకంటే ఆర్టీ యాక్ట్ ద్వారా విశాఖలో భూ ఆక్రమణలు అన్ని కూడా ఆయన వెలుగులోకి తెస్తున్నారు. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ని బహిరంగంగా అభినందించడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం కూడా ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే టూరిజం తరఫున భూములు ఏ విధంగా అన్యాక్రాంతం అవుతున్నాయి అన్ని తెలిపేందుకు కూడా ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కనీసం ఆ ప్రెస్ మీట్ కూడా హాజరు కాకుండా ఆయన్ని నిర్బంధించి ఇంట్లోనే ఉంచడం జరిగింది. ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే జగన్ వచ్చినప్పుడల్లా ఈ విధంగా మమ్మల్ని నిర్బంధించడం, ఇదే విధంగా చేస్తాం, త్వరలోనే ఆయన అంతా సిద్ధం కాదు మేమంతా సిద్ధం అయ్యాం ఆయన ఇంటికి పంపడానికి అని చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కూడా మొత్తం యుద్ధానికి సిద్ధం అని ఎప్పుడో ప్రకటించారు మా నాయకుడు, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, త్వరలోనే జగన్ ఇంటికి వెళ్ళిపోయే రోజు వస్తాయని కూడా ఆయన అయితే తీవ్రస్థాయిలో మండిపడే పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే జగన్ ఎన్నికల శంఖారావానికి సంబంధించి సిద్ధం అన్న పేరుతో కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు. మరొక ఇటు జనసేనాని కూడా యుద్ధం అన్న పేరుతో ముందుకు వెళ్తున్నారు. ఈ సిద్ధం అన్న పేరు పైన కూడా ఒక రకంగా చర్చకు దారితీస్తుందని చెప్పాలి. దీని వెనుక కారణాలేంటి? నిన్న మొన్న కూడా సుబ్బారెడ్డి లేకపోతే మొత్తం బొత్స సత్యనారాయణ కూడా ఈ సిద్ధం అనే దానికి ఒక అర్థం కూడా చెప్పడం జరిగింది. అంతా సిద్ధం, ప్రజలకి అన్ని ఇచ్చి సిద్ధం అయ్యాం, ఎన్నికలకు సిద్ధం అయ్యాం, రేపు భవిష్యత్తులో కూడా అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, పథకాలన్నీ కూడా అమలు చేసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మేము కూడా అని వాళ్ళు ఏదో కొత్త వర్చనం చెప్పే పరిస్థితి కనిపించింది. అంతా సిద్ధం అనే ఈ నామం దాదాపు 5 బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 ఉమ్మడి జిల్లాలు కలిపి 5 చోట్ల ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రథమంగా ఇవాళ సిద్ధం అనే పేరుతో మొత్తం కూడా హోర్డింగ్లు అయితే, పబ్లిసిటీ అయితేనే, లేకపోతే ప్రత్యేకమైన ప్రచారం అయితే, సోషల్ మీడియాలో ప్రచారం అయితే అన్ని కూడా సిద్ధం అనే పేరుతో భారీగా చేస్తున్నారు. ఈ నినాదంతో ఎన్నికలకు కూడా వెళ్ళబోతున్నాం కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపించింది సునీత. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.